వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. పద కవితా పితామహుడు అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు బాణీలు కట్టి మీ వరకు చేరవేసే మహాయజ్ఞం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. విజయనగరానికి చెందిన ఓ కుర్రాడు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని కూడా తన గానామృతంలో ముంచెత్తేలా చేసి అలరిస్తున్నారు, ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు సినీ నేపథ్య గాయకుడిగా రాణిస్తూ, మరోవైపు శ్రీనివాసుడి భక్తి ఉద్యమంలో భాగంగా అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తూ ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అమృతవర్షిణి రాగంలో శ్రీ సాయి మధుకర్ స్వరపరిచిన ఓ సరికొత్త సంకీర్తనతో మన ముందుకు వస్తున్నటువంటి ఆ విజయనగరం కుర్రాడు ధనుంజయ్. నమో వెంకటేశాయ శ్రీనివాసాయ నమో
దైవము శ్రీపాదనఖమున పుట్టిన గంగా, ఏ దైవము శ్రీపాదనఖమున పుట్టిన గంగా, త్రిలోక పావనము చేయును త్రిపథగామిని ఆయను. ఏ దైవము నాభినళినంబున జనించిన జుండు, అఖిలాండంబులు సృజింప అధిపతి ఆయను. దైవము ఉరస్థలంబు తనకును మందిరమైన ఇందిరా మాతయ్యే ఈ జగంబులకెల్లను. ఏ దైవము అవలోకనమింద్రాది దివి జగణంబులకెల్లప్పుడును సుఖంబులు ఆపాదించును. ఏ దైవము దేహ వస్తువని అనిమిషులందరూ కూడి శ్రీనారాయణ దేవుండని నమ్మియుండుదురు. ఆ దేవుడే సిరులకు అనంత వరదుడు, తిరువేంకటగిరినాథుడు. తిరువేంకటగిరినాథుడు ఉభయ విభూతినాథుడే నానాథుడు. వెంకటేశ గోవింద నమో నారాయణాయ. చాలా అద్భుతంగా గానం చేసావు ధనుంజయ్. ధన్యవాదాలు. శక్తి భక్తి రెండు కనబడి నీ గాత్రంలో అద్భుతంగా ఉందమ్మా. ధనుంజయ్ విజయనగరం అబ్బాయివా? నేను యాక్చువల్గా పుట్టిన శ్రీకాకుళంలో, సంగీతం అంతా నేర్చుకున్నది విజయనగరంలో. తర్వాత వైజాగ్ వచ్చి చాలా రోజులు ఇక్కడ రికార్డింగ్స్ లో పాడటం ఇవన్నీ చాలా చేశాను. ఇంకా మ్యూజిక్ లో నేర్చుకోవాలి, ఇంకా సినిమాల్లో ఏమైనా ట్రై చేయాలని చెప్పి హైదరాబాద్ వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేశాను. అలా సినిమాల్లో ట్రై చేశాను. సో ఆ విధంగా నా మొత్తం కవర్ చేస్తాను. మొత్తం కవర్ చేస్తాను. సంగీత జనంజీవి అయినందుకు అభినందన. విశాఖ తీరంలో విష్ణు పదార్చన గావించడానికి వస్తున్న జంట సంగీతజ్ఞుల్ని పరిచయం చేస్తాను. వారిలో ఒకరి పేరు వారణాసి వెంకటేశ్వర శర్మ గారు, మరొకరు బుక్కపట్నం కృష్ణమాచార్యులు గారు. స్వరశిల్పి తిరుపతి రామానుజసూరి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించిన ఈ ఇద్దరు సంగీతమూర్తులు సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి శిష్యులుగా మారి, వారిద్దరూ ఆ తర్వాత స్నేహితులుగా మారి, ఆ తర్వాత సోదరులుగా మారి చైతన్య బ్రదర్స్ గా పేరు సంపాదించారు. వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా సంగీతమే సర్వస్వంగా భావించే ఈ సోదర ద్వయాన్ని, వారి శిష్య బృందాన్ని విశాఖ తీరంలో విష్ణు పదార్చన వేదిక స్వాగతిస్తోంది.
చాలా చక్కగా పాడారమ్మా. చైతన్య బ్రదర్స్గా పేరు పొందిన మీ ఇద్దరు కూడా మహానుభావులు ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ప్రత్యేకంగా మీ శిష్యులకి ఈ నేర్పే విధానంలో మీరు అనుసరిస్తున్న పందా ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకుంటారండి? అందరికీ కూడా అన్నమయ్య పాట దశ దిశలా వ్యాపించి ప్రపంచం నలుమూలలా కూడా ఇప్పుడు అన్నమయ్య విదితమై అందరికీ కూడా తెలియజేయబడుతున్నాడు అంటే ప్రధానంగా మన వెంకటేశ్వర భక్తి ఛానల్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానములు వారి యొక్క సంయుక్త నిర్వహణలో జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా హర్షించదగినటువంటి కార్యక్రమం. ఇంత గొప్ప కార్యక్రమం అయితే ఇందులో పాల్గొనేటువంటి కళాకారులు, సంగీత విద్వాంసులు, సంగీతజ్ఞులు అందరూ కూడా అదృష్టవంతులు. ఆ స్వామివారి యొక్క కృపకై పాత్రుడు. మాకు సంగీతాన్ని నేర్పినటువంటి సంగీత కళానిధి అస్మద్ గురువరేణ్యులు శ్రీ నేదునూ కృష్ణమూర్తి గారి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ, మా శిష్యులకి అన్నమాచార్య కీర్తనలు నేర్పడంలో గురువుగారు మాకు ఒక మాట చెప్పేవారు. సాహిత్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ సాహిత్యాన్ని అనుభవిస్తూ, దానిలో ఉండేటువంటి లాలిత్యాన్ని తెలుసుకుని దాన్ని భావిస్తూ పాడడం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మా గురువుగారు మాకు సెలవిచ్చారు. అదే విషయాన్ని మేము కూడా శిష్యులకు చెప్తూ సంగీతానికి కావలసినటువంటి చిన్న చిన్న పాఠాలన్నీ కూడా నేర్చుకుంటూ ఈ కీర్తనలు పాడడానికి అవి పునాదిగా చేసుకుని ఈ కీర్తనలు నేర్చుకోవాలని చెప్పి మేము శిష్యులందరికీ చెప్తూ ఉంటాం. అదే పద్ధతిలో వీళ్ళు కూడా మేము చెప్తూ ఉంటాం. అది మా గురువు గారి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి ఒక గొప్ప వరం. చాలా సంతోషం అండి. అట్లాగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే మీరు విని ఆనందించిన కీర్తనల్లో ఒకనొకటి మీరు మీ శిష్యులతో పాడించబోతున్నారు. అదేంటో మీరు చెప్పి కొనసాగించండి. సంగీత విద్వాంసులు శ్రీ సాయి మధుకర్ గారు స్వరపరిచినటువంటి శ్రీరాగంలో నందకధరానంద గోపనందన ఆ కీర్తన ఇప్పుడు పాడబోతున్నారండి. నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్ గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద
చాలా చక్కగా ఉందమ్మా. విడిగా గోవిందనామం విడిగా వినిపించిన అమ్మాయి నీ పేరేంటి? మీరిద్దరు పాడారా? మీ ఇద్దరు పేర్లు ఏంటమ్మా? నా పేరు శ్రీహరిత సార్. శారిక. మీరిద్దరు విడిగా ఈ గోవిందనామ స్మరణలో మీరు విడిగా ఆలాపించారు కదా ఆఖరిలో. చాలా చక్కగా ఉంది, అది కూడా చాలా బాగుందండి. ఈయన స్వరపరిచిన మధుకర్ గారి స్పందన మరి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో 80 సంకీర్తనలకు స్వరకల్పన చేసినట్టు ఇది నాకు చాలా ఇష్టమైన సంకీర్తన. ఇది సాయి చరణ్ కూడా చాలా బాగా పాడారు. సో దీనికి గోవిందనామాలు అన్నీ సమకూర్చి దాన్ని ఇంకొక వేరే లెవెల్కి ఎలివేట్ చేసి అద్భుతంగా పాడారు. చాలా సంతోషం. చైతన్య బ్రదర్స్లో ఒకరు సంస్కృతం అధ్యాపకులు కావడం వల్ల ఈ సంస్కృత కీర్తన తీసుకున్నట్టున్నారు. అన్నమయ్య నన్నక అంశగా జన్మించాడని అనుకుంటాం. ఆ పాట ఎత్తుకోగానే నాకు అన్నమయ్య కనిపించాడు. చాలా చక్కగా దాన్ని మీ పిల్లలకి అనుభవించి పాడిస్తాను అన్నమాట నిజంగా అనుభవించి పాడారు వాళ్ళు. చక్కగా స్వరపరిచిన వారి హృదయాన్ని తీసుకుని కీర్తనకి చివరిలో మీరు భజన సంప్రదాయాన్ని కూర్చారు. అది భజనలాగా వినిపించింది, చాలా బాగుంది. చాలా చక్కటి ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ అభినందనలు. చక్కగా పాడారమ్మా, చాలా బాగుంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడి సంభాషణా చాతుర్యాన్ని సమగ్రంగా వెల్లడించిన ఈ శృంగార సంకీర్తన జీవాత్మకు పరమాత్మకు ఉండాల్సిన అనురాగాన్ని అనుబంధాన్ని వెల్లడించింది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సరికొత్త సంకీర్తనను స్వరపరిచింది శ్రీ రామాచారి. రాగం గౌరీ మనోహరి, గానం సత్యయామిని. ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే కొప్పు బట్టి కెరీసితే గుంపించగలవా గుంపించగలవా ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే కవలే చిత్తరుపతి మెవలే చెలియున్నది పుత్తడి బొమ్మవలే పూచిన లతి కవలే చిత్తరుపతి మెవలే చెలియున్నది మత్తిల్లి ఎప్పటి నేడు మాతోనేమి నోవేవు మత్తిల్లి ఎప్పటి నేడు మాతోనేమి నోవేవు ఒత్తుకా పిలిచితే పోకుండగలవా పోకుండగలవా ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే కొప్పు బట్టి కెదీసితే గుంపించగలవా గుంపించగలవా చిలుకవలే పలికిని ఆపే కొసరు గోయిలవలే కొలని తుమ్మిదవలే పసని చిలుకవలే పలికిని ఆపే నసలు సేయుచునిట్టే నాతో మాటలాడేవు నసలు సేయుచునిట్టే నాతో మాటలాడేవు ఒసగితే వీడ
విన్నవించితే కొప్పు బట్టి కెదీసితే గుంపించగలవా గుంపించగలవా మెత్తిన గంధము వలె మెడకంట సరివలే ముత్తెము వలెనే ఉరముననుందాకే మెత్తిన గంధము వలె మెడకంట సరివలే ముత్తెము వలెనే ఉరముననుందాకే అత్తి శ్రీ వెంకటేశుడ అట్టె నన్ను ఓడితివి అత్తి శ్రీ వెంకటేశుడ అట్టె నన్ను ఓడితివి బత్తి చేసితివి ఆపితో పోకుండగలవా పంతమాడగలవా ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే ఉప్పు బట్టి కెదీసితే గుంపించగలవా గుంపించగలవా ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే రామాచార్య గారు గౌరీ మనోహర్ రాగంలో చాలా చక్కగా స్వరపరిచారు మీరు. అయితే పాటలోని కీర్తనలోని ఛాయలు కొంచెం మెయిన్ మెలోడీలు ఏదైతే ఉన్నాయో కాస్తంత ఇళయరాజా గారు స్వరపరిచిన సుమం ప్రతి సుమం సుమం అన్నది గుర్తొచ్చినా కానీ దీనికంటూ ఒక పద్ధతిలో చేశారు మీరు. అయితే మొట్టమొదటిసారి నాకు ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు చాలా నెలలు అయింది, చాలా ఒక సంవత్సరం పైగా అయింది. మొట్టమొదటిసారి పల్లవి చరణం కంటే కూడా మధ్యలో ఉన్న ఇంటర్లూడ్స్ బీజమ్స్ అంటాం నన్న తరిరా అన్న ఇచ్చారే, అది చాలా అద్భుతంగా ఇచ్చారు మీరు. ధన్యవాదాలు మీకు. సత్యయామిని, ఎంత సత్యమైనా నువ్వు ఒక సీక్రెట్గా చెప్పే ఒక స్టైల్ నీలో ఉంది. ఈ కీర్తన చక్కగా నీకు సూట్ అయిందని భావిస్తూ ఒక ఏదో రహస్యం చెప్తున్నట్టుగా పాడుతుంటావు నువ్వు ప్రతిసారి. అది నీకంటూ నీకు సొంతంగా నువ్వు మరి ఎలా నువ్వు ఫిక్స్ చేసుకున్నావు, నీ స్టైల్ అది. అది ఇంకెవరికి చేత కాదు. ఈ కీర్తన నీకోసమే స్వరపరిచారేమో అన్నట్టుగా, నీకోసమే ఇది కస్టమైజ్ చేసినట్టుగా అనిపించింది. నువ్వు చక్కటి న్యాయం చేసావు. గాడ్ బ్లెస్ యూ. ఈ పాటలో చెప్పిన వాక్యాలన్నీ నాయకుల్లో రకాలు ఉంటారు. ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని. ముగ్ధ అంటే మరి ఏమి ఎక్కువ తెలియని ఆవిడ, మధ్య అంటే ఏదో కొద్దిగా తెలిసిన ఆవిడ, ప్రౌఢ అంటే బాగా తెలిసిన ఆవిడ. ప్రౌఢ లక్షణాలు ఇందులో ఉన్నాయి పాటలో. మాట్లాడుతున్నవాడు ప్రౌఢ, పాడుతున్నవాడు కూడా పాటలో ప్రౌఢే కదా. అది విషయం ఏంటంటే పాట దగ్గరికి వస్తే ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు ఉన్నాడు, ప్రౌఢ నాయిక నాయకుడితో మాట్లాడుతోంది. మాట్లాడడం అంటే ఏదో ప్రేమగా మాట్లాడడం కాదు, అది కాస్త తెలుసుకో నాయనా అని చెప్తోంది. ఎంత గట్టిగా చెప్తోందంటే నువ్వు ఎప్పుడో తెలుసుకుంటే కుదరదు, ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో. నీ కెరగా విన్నవించితే నీకు నమస్కారం పెట్టి మరీ చెప్తా. ఎరగా అంటే నమస్కారం పెట్టడం, నమస్కారం పెట్టి మరీ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, నా దగ్గర ఉన్నావు, నాతో ఉన్నావు, ఇక్కడే ఉంటానని అంటున్నావు, ఇవన్నీ కబుర్లే. కానీ నీ కొప్పు బట్టి ఈక తీసితే గుంపించగలవా. సాధారణంగా ఆడవాళ్ళని గొప్పట్టుకు లాక్కొస్తారు. మన హనుమాచార్యులు చాలా గొప్పవాడు, ఆడవాళ్ళకి ఇచ్చాడు ఆ ఛాన్స్. పూర్వం మగవాళ్ళు కూడా పెద్ద పెద్ద జడలు వేసుకుని కొప్పులు పెట్టుకునేవారు. అందుకని అలా ఆయన కొప్పు పెట్టుకుని ఉన్నాడు. నువ్వు కొప్పు పెట్టుకుని ఉన్నావు కదా. మరి ఆవిడ వచ్చి ఆకే అంటే ఆవిడ, ఆకే, ఆమె, ఆపే, ఈకే, ఇవన్నీ కూడా మన తెలుగు పదాలు, చాలా చక్కటి తెలుగు పదాలు. ఆవిడ నీ కొప్పు బట్టి తీసితే, తీయడం అంటే కొప్పు తీసేసిందని కాదు, ఆరా తీస్తే ఏమిటి సంగతి, ఎక్కడికి వెళ్ళావు, ఇంతెందుకు ఆలస్యమైంది, ఇలాంటివన్నీ అడిగితే గుంపించగలవా, చెప్పకుండా ఉండగలవా, ఆవిడ మాట దాటగలవా. నువ్వు చెప్పకుండా ఉండలేవు కదా. అంచేత ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో నీకెరగ విన్నవించితే
బొమ్మ వలె పూచిన లతిక వలె చిత్తరు పతిమన వలె చెలి ఉన్నది. ఆవిడ ఎలా ఉంది? సామాన్యురాలు ఆవిడ. ఈవిడ భూదేవి, ఆవిడ శ్రీదేవి. ఈవిడ పెద్ద ఆవిడ, ఆవిడ చిన్న ఆవిడ. పైగా లక్ష్మీదేవి అంటే కలకల్లాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈవిడ పుత్తడి బొమ్మలా ఉంది, బంగారపు బొమ్మలా ఉంది. పూచిన లతిక వలె, అసలు తీగే మనోహరంగా అందంగా ఉంటుంది. చక్కగా మొదటి నుంచి దాకా పూసింది అనుకో, పూసిన లతికలాగా అది ఉంటుంది. చిత్తరువతి పతిమనే వలె, చిత్తరువలి గనక ఒక ప్రతిమలా చేస్తే, ఒక బొమ్మ ప్రతిమలా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే బొమ్మ చాలా చక్కగా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ అవకరం లేకుండా దిద్ది 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 వేస్తే బొమ్మ అంత బాగుంది ఆవిడ. మత్తిల్లి అప్పటి నేడు మాతో ఏమి నవ్వావు. ఇప్పుడేదో నువ్వు గర్వంతో మాతో ఏదో నవ్వేస్తున్నావు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పర్వాలేదు, ఇలాంటి మాటలన్నీ అంటున్నావు. ఒత్తు కాపే పిలిచితే పోకుండా గుండగలవా. గట్టిగా ఆవిడ పిలిచింది అనుకో, ఒత్తి పలకడం అనమాట. గట్టిగా పిలిచితే నేను కేకలెడితే ఉండగలవా. ఇప్పుడే తెలుసుకో. పుత్తడి బొమ్మవలే పూచిన లతికవలే చిత్తరుపతి మెవలే చలి ఉన్నది. మత్తిల్లి అప్పటి నేడు మాతోనేమి నవ్వేవు. మత్తిల్లి అప్పటి నేడు మాతోనేమి నవ్వేవు. ఒత్తు కాపి పిలిచితే పోకుండగలవా, పోకుండగలవా. కొసరు కోయిల వలె కొలని తుమ్మెద వలె పసని చిలుకల వలె పలికి నాపే. ఆవిడ ఎలా పలుకుతుందట? 3 ఉపమానాలు పెట్టాడు. ఎంత అందమైన ఉపమానాలు అంటే, కొసరు కోయిల వలె, మంచి సంగీతం పాడుతుంది కోకిల, పంచమస్వరం ఆవిడది. కొసరు కోకిల కూసింది అనుకోండి, యువతల నుంచి పిల్లలు ఎవరైనా దాన్ని ఆ కోత అంటే అప్పుడు ఇంకా బాగా అంటుంది. దాన్ని కొసరు కోకిల కోత అంటారు మనం. అంటే కొలని తుమ్మెద వలె, కొలను దగ్గర ఉన్న తుమ్మెద మంచి హుషారుగా ఉంటుంది. ఎందుకంటే కొలం నిండా తామర పూలు వికసించి ఉంటాయి. ఏ పువ్వులోకెళ్ళినా మధురంగా ఆవిడకి తేనె దొరుకుతుంది కాబట్టి జుమ్ అంటూ హడావడి చేస్తూ ఉంటుంది. పసని చిలుక వలె, మామూలుగా చిలక మాట్లాడుతుంది, అలా కాకుండా చమత్కారాలు తెలిసిన చిలకలు ఉంటాయి కొన్ని. అంత చిలక ఎంత గొప్పగా మాట్లాడగలదో అంత గొప్పగా మాట్లాడుతుంది ఆవిడ. మరి నసలు చేయుచునిట్టే నాతో మాటలాడాడు. అక్కడ ఆవిడ అంత బాగా మాట్లాడుతుంటే ఇక్కడ ఎందుకు నాకు నస పెడతావు? నస మాట ఇవాళ ఉంది కదా, నస పెట్టకు, నస కొట్టకు, నస ఇది కూడా. నసలు చేయకు, నాతో అట్టే మాట్లాడకు. ఒసిగితే విడమాక వల్లననగలవా. పూర్వం తాంబూలం ఇస్తే నా దగ్గరికి రా అని అర్థం. అంచేత ఆవిడ తాంబూలం ఇస్తే వద్దనగలవా? ఉంటావా ఇక్కడ? ఉండలేవు. కాబట్టి ఇప్పుడే తెలుసుకో. కొలని తుమ్మిదవలే పసని చిలుకవలే పలికి ఆపే. నసలు సేయుచునిట్టే నాతో మాటలాడేవు. నసలు సేయుచునిట్టే నాతో మాటలాడేవు. ఒసగితే వీడే మాకే ఒల్లననగలవా, ఒల్లననగలవా. మెత్తిన గంధము వలె మెడకంటి సరి వలె ముత్యము వలెనే ఉరమున ఉంది ఆకె. ఆవిడని వక్షస్థలం మీద ఉంది. ఎలా ఉంది? ఒక ముత్యం లాకెట్లో వేసి సరిగ్గా వక్షస్థలం దగ్గరికి వస్తే ఎలా అంటి పెట్టుకుంటుందో అలా ఉంది. ఇంకా ఎలా ఉంది? మెత్తిన గంధము వలె, పూసుకున్నాం అనుకో గంధం, అది ఇలా తీసి అక్కడ పెట్టడానికి ఉండదు, అలా అతుక్కుపోయి ఉంటుంది. అలాగే నెక్లెస్లు ఇప్పుడు పీకి దాకా ఇలా అంటి పెట్టుకున్న నెక్లెస్ కంటసరంటే నెక్లెస్ అనమాట. అలా ఉరమున దాకి ఉంది, పూసిన గంధంలా ఉంది, కంటికి పెట్టుకున్న నెక్లెస్లా ఉంది. మరి ఆవిడ అలా ఉంటే, ఏదో ఈవేళ నా అదృష్టం బాగుండి మా ఇంటికి వచ్చావు, హత్తి శ్రీ వెంకటేశ అట్టే నన్ను గూడితివి. ఏదో ఈవేళ మన ఇద్దరం ఆనందంగా ఉన్నాం, బానే ఉంది. భక్తి చేసితి వాకెతో, అన్ని భక్తి అంతా ఆవిడ మీదే నాకు తెలుసు. పంతమాడగలవా, నేను ఈవేళకి ఇక్కడే ఉంటాను అనగలవా. ఇప్పుడే తెలుసుకో. ఇన్ని చెప్పించాడు భూదేవి చేత లక్ష్మీదేవి గురించి వెంకటేశ్వరుడికి. ఇన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. నెత్తిన గంధము వలె మెడకంట సరివలే ముత్తెము వలెనే ఉరమునుందాకే. అత్తి శ్రీ వెంకటేశుడ అట్టె నన్ను గూడితివి. అత్తి శ్రీ వెంకటేశుడ అట్టె నన్ను గూడితివి. భక్తి చేసితివి ఆపితో పోకుండగలవా, పంతమాడగలవా. చాలా మంచిగా పాడావు. తను ప్రౌఢ కాదు, పాడింది పాపం. కానీ వారు గురువుగారు, ఆ అమ్మాయి గురువుగారు రామాచార్య గారు చేశారన్న భావంతో ప్రౌడ్గా పాడిందండి. చాలా బాగుందమ్మా.
గోవింద 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 అనుచు పొగడజొచ్చేరదే బ్రహ్మాదుల వింట మునసి బాలునికి ముఖ్యేమునేమో సత్యభామ సరసనగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసనగవు అణుచురావణు సేనలటు భ్రమయుచు వీగైన కుల చంద్రనేడిదిగొని మహిమా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం